లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు కృపా పరిచర్య యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీకందరికీ యేసు క్రీస్తు నామములో శుభములండి. నేటి సజీవ వాక్కు యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనం. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. ప్రియులారా, ఈ వాక్యం అర్థం ఏమిటంటే దేవుడు తన ప్రజలకు మునుపు ఉన్న ఆశీర్వాదాల కన్నా ఎక్కువ ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడని చెప్పడం. ఈ వాక్యం మనకు తెలియజేస్తున్నది, మన జీవితంలో కష్టాలు నష్టాలు వచ్చినా కూడా దేవుడు వాటిని తిరిగి మంచి మార్పులతో ఆశీర్వదిస్తాడు. మనం విశ్వాసంతో ఆయనను నమ్మితే ఆయన మన గత కష్టాల కన్నా మంచి భవిష్యత్తును ఇస్తాడు అని ఈ వాక్యం తెలియజేస్తుంది. ఈ వాక్య సారాంశం ఏమిటంటే, దేవుడు పాతదాని కంటే మెరుగైన కొత్త ఆశీర్వాదాలను ఇవ్వగలడు. కాబట్టి నష్టం తర్వాత కూడా ఆశను కోల్పోవద్దు. దేవునికి సమస్తమును సాధ్యం. కాబట్టి ఈ రోజు ఈ వాక్యంతో మనలను బలపరిచిన దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వాక్య సందేశాల కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.